ఖమ్మం జిల్లాకు చెందిన 12 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు. బాలిక వెన్నుపూసకి తీవ్ర గాయమైందని, ఆమె కోలుకోవడానికి మరో 3 నెలల సమయం పడుతుందని నిమ్స్ వైద్యులు మంత్రికి వివరించారు. వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని తుమ్మల స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తేజస్వి సంఘటన చాలా దురదృష్టకరం. ఒక మానవ మృగం లాంటి ఒక మనిషి చేసినటువంటి దురాగతం. ఆయన చేసిన చర్య చాలా దుర్మార్గమైన చర్యతోటి పాటు పాపని కూడా ఈ రకంగా ఒక భవనం మీద నుంచి కింద పడేయటం మూలన అనేక రకమైన ఫ్రాక్చర్స్ జరిగినాయి. చేతులు కానీ, రిబ్స్ కానీ, వెన్నుపూస కూడా దెబ్బతిందని చెప్పి డైరెక్టర్ గారు అట్మోస్ట్ ఎంత వీలైతే అంత మంచి వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వైద్యం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు అయినా కూడా ఆ పాపను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం.